గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. మొన్నటి రోజున మనం కమ్యూనిటీలో ఒక 3 కామర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్కి నేను ఓటింగ్ పెట్టాను. దాంట్లో చాలా వరకు ఆన్సర్ చేశారు. ఒక దాంట్లో 19 ఓట్స్ వచ్చినాయి. కానీ దీంట్లో నేను ఇచ్చిన ఆప్షన్స్లో కొంతవరకు సమాధానాలు పూర్తిగా ఆప్ట్గా లేకుండా పోయినాయి. దానికి గల కారణం ఏంటంటే మనం మ్యాక్సిమం ఇవాళ కామర్స్లోకి ఎంటర్ అయిన తర్వాత అంటే ఇంటర్మీడియట్ నుంచి మొదలుకొని హయ్యర్ స్టడీస్ అంటే మీరు సిఏ వరకు కూడా బుక్స్ మీదే మెయిన్గా బేస్ అయ్యి బుక్స్లో వచ్చిన డెఫినేషన్స్ మీదే బేస్ అయ్యి దాన్నే 1-4 సార్లు చదివి మనం పాస్ అయ్యడానికి ప్రయత్నం చేసాం, పాస్ అవుట్ అయ్యాం, వెరీ గుడ్. కానీ జరుగుతుంది ఏంటంటే కామర్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, ఫైనాన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్. ఇట్ ఈజ్ నీడెడ్ బై ఎవ్రీబడి. ఎవరికి అవసరం లేదు, నాకు ఈ సబ్జెక్ట్ అవసరం లేదని తోడు లేడు. మీరు కామర్స్ చదివిన వాళ్ళే కాదు, కామర్స్ చదివిన వాళ్ళకి కూడా ఈ సబ్జెక్ట్ అవసరం. ఎందుకంటే మనీ రిలేటెడ్ ఇది. మనీ, హౌ టు జనరేట్ మనీ, హౌ టు ప్రొడ్యూస్ మనీ, హౌ టు యూటిలైజ్ ద ప్రొడ్యూస్డ్ మనీ, ఇది అనేది మెయిన్ కాన్సెప్ట్ దీంట్లో. కాబట్టి ఏంటంటే ఇవాళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో వచ్చేటప్పటికి మనకి బ్యాలెన్స్ షీట్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ, ట్రేడింగ్ అకౌంట్ కానీ, క్యాష్ ఫ్లోస్ కానివ్వండి, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చదవటం వరకే పరిమితం అవుతున్నాము. దాన్నే ఆన్సర్ చేస్తున్నాం. వీఆర్ గెటింగ్ మార్క్స్. మనం అన్ని రకాలుగా మనం అక్కడ మాత్రం తృప్తి పడుతున్నాం. ఐ గాట్ ఏ ర్యాంక్ అనేది. కానీ నిజ జీవితంలో మనం ఒక ఇంటర్ప్రిటేషన్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాం. చాలా తక్కువ పర్సంటేజ్ మాత్రమే దే ఆర్ ఏబుల్ టు ఆన్సర్ టు ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్ పోజ్డ్ బై ఎనీబడి. అది వాళ్ళ దగ్గర ఉన్న కొంతమంది మాత్రమే, చాలా మీగర్ పర్సంటేజ్. కానీ మిగతా వాళ్ళందరికీ ర్యాంకులు వస్తున్నా కూడా ఇవాళ ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవ్వడం కానీ, లేకపోతే ఎక్కడైనా ఇంటర్ప్రిటేషన్ చేయడానికి ఇబ్బంది పడడం కానీ, లేకపోతే ఏదైనా కన్సల్టెన్సీ స్టార్ట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీస్ లేకపోతే అదర్ ప్రాక్టీస్ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు కానీ పూర్తి నిలువులో దానికి అర్థం తెలియక మనం తప్పులు చేయడం కూడా సాధ్యమవుతుంది. ఎందుకంటే అకౌంటెన్సీ రిలేటెడ్ కోర్స్ చేసిన వాళ్ళు దే కెన్ యాక్ట్ యాజ్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్ టు ఏ బిజినెస్ మ్యాన్. ఫైనాన్షియల్ అడ్వైజర్ టు ఏ బిజినెస్ మ్యాన్ అంటే ఎంత ఉన్నతమైన పదవి అంటే, నా సమస్యను నీకు ఇస్తున్నాను, నువ్వు దానికి సొల్యూషన్ చెప్పు, నా ఎదుగుదలకు నువ్వు కారణంగా నా ఇబ్బందులు నువ్వు తుడిచిపెట్టు అనేది ఒక యాజమాన్యం మనల్ని అప్రోచ్ అయ్యి మనల్ని ఆశ్రయించి మనల్ని అడిగితే మనం ఆన్సర్ చేసిస్తే వాళ్ళు మన ఆన్సర్ వల్ల అతని వరవడిలో మార్పు వస్తుంది, అతని నడకలో మార్పు వస్తుంది. అతను ఎక్కడైతే పోగొట్టుకున్నాడో దాన్ని తిరిగి పొందగలగడానికి మన సలహాలే ముఖ్య భూమికను పోషిస్తాయి. కానీ ఇవాళ ఎన్ని రకాల స్టడీస్ చేసినా కూడా పూర్తి నిడివిలో అర్థవంతంగా మనం చదవలేకపోతున్నాం. ప్రతిదానికి ప్రాక్టికల్ అప్లికేషన్ చేయలేకపోతున్నాం మనం. అది కావాలి. కానీ ఇవాళ గవర్నమెంట్ కూడా ఇవాళ కోవిడ్ వంకని వాళ్ళన్నీ కూడా యూనివర్సిటీ క్లాసెస్ కూడా ఆన్లైన్లో పెడతామని గొప్పలు చెప్పుకుంటున్నారు ఆ ప్రభుత్వాలు, బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. అది గొప్పతనం కాదు. ఎందుకు అంటే కాలేజీలోకి చెప్పిన పాఠాన్ని ఇక్కడ రిపీట్ చేస్తారా? అది కాదు చేయాల్సిన పని. నా బోటోడు నేను ఎన్నోసార్లు ఈ విషయం గురించి ప్రస్తావించాను. జగన్ గారికి నేను ఒక వీడియో కూడా పెట్టాను, నేను ఓపెన్ వీడియో టు జగన్ అని. ఏంటంటే మీకు విద్యా విధానం రేపటి రోజున ఎవరైతే విద్యను అభ్యసించారో అతనికి ఉపాధి కల్పించగలగాలి. ఉపాధి అంటే మీరిచ్చే ఉద్యోగం కాదు, తనంతట తాను ఒక వ్యవహారాన్ని చేయగలగాలి. ఉద్యోగం మీరు ఇస్తే సంతోషమే, కానీ ఎంతమంది, ఎన్ని లక్షల మందికి మీరు ఇవ్వగలుగుతారు? అంత స్తోమత ఏ గవర్నమెంట్కి ఉండదు కదా. కాబట్టి ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ ఇస్తే మీరు ఇది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే నాకు నేనుగా ఏర్పరచుకుని ఆ ఉద్యోగం ద్వారా సంపాదించుకోవడం, నేనే యజమాని, నేనే నౌకర్ని అన్నట్టు. అది క్రియేట్ చేయమని నేను జగన్ గారు కూడా ఓపెన్ వీడియో పెట్టాను. కానీ ఇవాళ ఎట్లా ఉందంటే కంప్లీట్ ఆన్లైన్లో లెసన్ చెప్తాం, మీరు వినండి, ఇవన్నీ మొదలు పెడుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ద కాలేజ్ విల్ బి బెనిఫిటెడ్. ఎందుకంటే వాళ్ళు శుభ్రంగా
వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కర్లేదు. నలుగురు లెక్చరర్స్‌ని అపాయింట్ చేయొచ్చు. వాళ్ళతో లెసన్ చెప్పించవచ్చు. మీ దగ్గర నుంచి ఫీజు వసూలు చేసుకోవచ్చు. ఎటు చూసినా కూడా అదర్స్ బెనిఫిటే కనిపిస్తుంది తప్ప మీకొచ్చి ఆహ్, బెనిఫిట్ ఏంటి? మీ ఫ్యూచర్‌లో మీ డెవలప్‌మెంట్ ఏంటనేది ఎవరు ఆలోచించలేకపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. అటు కేసీఆర్ గారి గవర్నమెంట్ గాని, అటు జగన్ గారి గవర్నమెంట్ గాని, అటు మోడీ గారి గవర్నమెంట్ గాని ఆలోచించాల్సింది ఒకటే. ఇవాళ ఉపాధి కల్పించటానికి మీరు హామీలు ఇస్తున్నారు మేనిఫెస్టోలో. ఉపాధి అంటే ఎంప్లాయ్‌మెంట్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్. వాడిని పస్తు పడుకోకుండా చేయాల్సిన బాధ్యత మీరు ఎన్నిక కాబడ్డ వ్యక్తులుగా మీ మీద ఉంది. ఎప్పటికీ గురుతర బాధ్యత అది. కాబట్టి ఏంటంటే మీరు ఆ విధంగా ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్‌ని అటు ఇంజినీరింగ్ సైడ్ గానీ, అటు మెడికల్ సైడ్ నుంచి కానీ, లేకపోతే ఇటు అకౌంట్స్ సైడ్ నుంచి కానీ ఎక్స్‌పీరియన్స్‌డ్ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్‌ని తీసుకొచ్చి వాళ్ళ చేత బోధనా కార్యక్రమాలు మీ క్లాసులు మీరు నడపండి. ఎందుకంటే అకాడమిక్‌గా మీరు ఒక సెట్ చేసుకున్నారు. ఆ పేపర్స్ రాయాలి. అప్పుడు మాత్రమే వాడిని క్వాలిఫైడ్ అని చెప్తారు. ఓకే. దానికి ప్రాబ్లమ్ లేదు. దానితో పాటు అలాంగ్ విత్ దట్ మీరు ఒక ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్ కూడా చేయించగలిగితే మీరు చాలా గొప్పోళ్ళవుతారు. అప్పుడు ఏ గవర్నమెంట్‌ను ఏ వ్యక్తిని నిందించడు. ఇదిగో నేను ఇది నేర్చుకున్నాను. గవర్నమెంట్ నాకు ఈ విధంగా సహకరించింది. నా బతుకు నేను బతకగలుగుతున్నాను అనేది స్టూడెంట్‌లో ఎప్పుడైతే కలిగిందో ప్రభుత్వాలకు అభినందనలే వస్తాయి గానీ నిందలు రావు. ఇది ఈ చిన్న మాట గవర్నమెంట్ గుర్తించగలిగితే ఇవాళ యువత అంతా కూడా చాలా ఆనందంలో ఉంటారు. వాళ్ళ శ్రద్ధే డిఫరెంట్‌గా ఉంటుంది. ఇవాళ ఆకతాయితనంగా గానీ, టైమ్ వేస్టింగ్ చేయడం గానీ యువతలో ఉండదు. ఎందుకంటే రేపటి రోజున వాడికి లైఫు రోజులు గడుస్తున్న కొలది వాడికి అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ద టైమ్ యూటిలైజేషన్ అనేది ఇక్కడ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో నేను ఒక కార్యక్రమం చేయబోతున్నాను. అది కూడా మీ అందరి సహకారంతోటి. ఇప్పుడు కమ్యూనిటీలో ఓటింగ్ పెట్టాను. ఓటింగ్‌లో పాల్గొన్నారు. తర్వాత దీంట్లో లైకులున్నాయి, డిస్‌లైకులు లేవు. తర్వాత ఆన్సర్‌లు నేను 2 ఆప్షన్‌లు ఇచ్చాను. దాని ఆన్సర్ చేశారు బానే ఉంది. ఈ 2 ఆప్షన్‌లలో మీకు గనక అది మీకు సూటబుల్ కాకపోతే మీరు దాంట్లో కామెంట్‌లో మీ ఆప్షన్ ఏదో మీరు రాయొచ్చు. తర్వాత ఏంటంటే ఎవరైతే ఆన్సర్ చేస్తున్నారో వాళ్ళ పేరుతోటి కామెంట్ చేస్తే ఏమవుతుందంటే మీకు కూడా ఒక గుర్తింపు రావడమే కాకుండా మీది ఆన్సర్ సూటబుల్ ఆన్సర్ అయితే మీ గురించి నేను నలుగురికి చెప్పగలుగుతాను. అదొకటి. తర్వాత మీకు కూడా ఒక తృప్తి ఉంటుంది. అరే! నా ఆన్సర్ కరెక్ట్‌గా ఉంది. మాస్టర్ చెప్పిన ఆన్సరు నా ఆన్సరు కరెక్ట్‌గా సరిపోయినియి అనే తృప్తి మీకుంటుంది కాబట్టి ఇక ముందు ఆన్సర్స్ అన్నీ కూడా మీరు కామెంట్‌లో రాయండి. ఎక్కువ మీరు పర్సెంటేజ్ రావడం వల్ల నాకేం లేదు. 69%, 34% ఓటింగ్‌లో రావటం వల్ల నాకొచ్చేది ఏమి లేదు. మీకొచ్చేది కూడా ఏమి లేదు. ఇలా చేయగలిగినట్టయితే ప్రతిసారి 3, 4 ఓటింగ్‌లో పెడతాను. ఎవ్రీ డే పెడతాను. ప్రతిదానికి నా సైడ్ నుంచి ఆన్సర్స్ ఎక్స్‌ప్లనేటరీగా ఉండేటట్టు మీకు ఉపయోగపడేటట్టుగా నేను దాని ఆన్సర్లు చెప్తాను. సో, మీ సహకారం మీ ప్రోత్సాహమే నన్ను ప్రతిరోజు ఈ ఈ ఈ శీర్షికలో తోటి వచ్చేటట్టు చేస్తుంది. తర్వాత డిస్కషన్ ఆన్ కమ్యూనిటీ ఓటింగ్స్ అనేది కాన్సెప్ట్ దీంట్లో. మీరు మీ కమ్యూనిటీ ఓటింగ్స్‌లో మీరు ఏదైతే ఆన్సర్ చేశారో దానికి డిస్కషను. సో, గతంలో నేను 3 క్వెషన్‌లేసాను. ఆ 3 క్వెషన్‌లకి నా సైడ్ ఆన్సర్ చూడండి ఒకసారి. ఒకటి వై డిప్రిసియేషన్ దాంట్లో ఒకటి ఆప్షన్ టు నో ది యూసేజ్ ఆఫ్ అసెట్ డ్యూరింగ్ ది ఇయర్ అన్నారు. 63% వచ్చింది. టు అలొకేట్ ది ఎక్స్‌పెండిచర్ ఆన్ ది అసెట్ 37% వచ్చింది. విన్నారా? దీంట్లో నా సైడ్ ఆన్సర్ ఒకటి చూడండి మీరు. అవుట్‌ఫ్లో ఆఫ్ మనీ, ఇన్‌ఫ్లో ఆఫ్ మనీ అండ్ అవుట్‌ఫ్లో ఆఫ్ మనీ. ఇన్‌ఫ్లో ఆఫ్ మనీ త్రూ వేరియస్ సోర్సెస్, క్యాపిటల్ సోర్స్, లోన్ సోర్స్, కలెక్షన్స్ ఫ్రమ్ ది కస్టమర్ సోర్స్, తర్వాత కలెక్షన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్, ఇవన్నీ కూడా ఇన్వెస్ట్‌మెంట్ సోర్స్. మీకు దాంట్లోంచి ద మనీ విల్ బి యుటిలైజ్డ్ ఫర్ వేరియస్ పర్పసెస్. వన్ ఈజ్ టు మీట్ ది ఎక్స్‌పెన్సెస్ and the other one is to acquire some assets to make use of them in your activity. ఉన్నారా? దీంట్లో ఏంటంటే అవుట్‌ఫ్లో ఆఫ్ మనీ ఎక్స్‌పెన్సెస్ కోసం ఖర్చు పెట్టండి. ఎక్స్‌పెన్సెస్ అంటే ఉదాహరణ ట్రాన్స్‌పోర్ట్ ఎక్స్‌పెన్సెస్, సాలరీస్, రెంట్స్, ఎలక్ట్రిసిటీ బిల్లు. అంటే ఆఫ్టర్ రిసీవింగ్ ద సర్వీస్ the service will be paid. That will be expired immediately. ఎందుకంటే ఒక్కసారి మీరు సాలరీ ఇచ్చేసిన తర్వాత ఇంకో 10 రోజులు చేసి పొమ్మా అంటే ద ఎంప్లాయీ మే నాట్ వర్క్.
హీ విల్ డిమాండ్ ద పే. కాబట్టి ఏంటంటే అది ఎక్స్పైర్ అయిపోతుంది. మీరు సర్వీస్ తీసేసుకున్నారు, మీరే బాకీ ఉన్నారు సర్వీస్ కోసం వెళ్తే దట్ విల్ బి ఎక్స్పైర్డ్, దట్ విల్ బి ఆటోమేటికలీ టేకన్ టు ది ఇన్కమ్ స్టేట్మెంట్. రెండోది ఏంటంటే అవుట్ఫ్లో ఆఫ్ మనీ టు అక్వైర్ అసెట్స్. మరి ఒక అసెట్ అనేది వచ్చేటప్పటికి కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్ వచ్చేటప్పటికి మీకు దట్ విల్ బి మోర్ దాన్ 1 year విత్ యూ. అంటే దాని సర్వీసు మీకు మోర్ దాన్ 1 year పనికొస్తుంది. అంటే ఒకటేసారి మీరు ఏదైతే అసెట్ని అక్వైర్ చేశారో దాన్ని ఇన్కమ్ స్టేట్మెంట్లోకి ట్రాన్స్ఫర్ చేయలేరు. ఎందుకంటే ద అమౌంట్ సో స్పెంట్ విల్ బి ఎక్స్పైర్డ్ ఆఫ్టర్ సమ్ ఇయర్స్. ఇప్పుడేమో ఎక్స్పైర్ అయిపోయింది, ఇది ఎక్స్పైరీ కాలేదు ఇంకా. సో ఎక్స్పైరీ పోర్షన్ మాత్రమే మనం తీసుకొని, అంటే యూసేజ్ ఆఫ్ దట్ మిషనరీ, ఆ యూసేజ్ ఆఫ్ దట్ ఎనీ పర్టికులర్ అసెట్ డ్యూరింగ్ ది అకౌంటింగ్ ఇయర్, అంటే మనం ఎంత మేరకు ఆ యొక్క అసెట్ యొక్క పెట్టిన ఖర్చులు ఎంత మేరకు మనం ఉపయోగంలోకి తెచ్చుకున్నాం అనే దాన్ని భావన చేసుకున్నట్టయితే దట్ పోర్షన్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ది ఇన్కమ్ స్టేట్మెంట్. దాన్ని మనం అలొకేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ మేడ్ ఆన్ అక్వైరింగ్ ఏ ఫిక్స్డ్ అసెట్ అని అంటాం మనం. అంటే మీరు దాంట్లో ఖర్చు పెట్టింది మీరు ఒక 10 సంవత్సరాలు పనికొస్తుంది అనుకోండి, 10 సంవత్సరాల తర్వాత రెసిడ్యూల్ వాల్యూ, ఆ స్క్రాప్ వాల్యూ ఎంత వస్తుందో తీసేసి డివైడెడ్ బై 10 అంటే సంవత్సరానికి ఆ మిషనరీ మనకి అంతమందం ఉపయోగపడుతుంది. సపోజ్ 10 లక్షలు అనుకోండి, ఒక 10,000 తీసేస్తే మనకి 9,000 రూపాయలు మనకి ఉపయోగపడుతుంది అన్నట్టు. ఆ 9,000 రూపాయలని మనం, అంటే ది అవుట్ఫ్లో ఆఫ్ మనీ ఎప్పుడైనా సరే బయటికి పోయిన డబ్బులు మళ్ళీ తిరిగి రావు. కాబట్టి ఏంటంటే ఆ తిరిగి రాని డబ్బులు దపదపాలుగా మనం తీసుకుంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ డిప్రిసియేషన్. ఎవరైనా లేమ్యాన్ కనుక అడిగితే మీరు డిప్రిసియేషన్ ఎందుకు చేస్తారు అంటే దట్ ఈస్ ఫార్ములా అని కొంతమంది అంటారు. దిస్ ఈస్ ద రూల్, యూ హ్యావ్ టు యాక్ట్ అకార్డింగ్ టు ద రూల్ అంటారు, రకరకాలుగా అంటారు. కానీ అది కాకుండా ఇదిగో ఇలా మనం వాడుకుంటున్నాం కాబట్టి అవుట్ఫ్లో ఆఫ్ మనీ ఎప్పుడు కూడా మనకు తిరిగి రాదు, సర్వీస్ రూపంలో తిరిగి వస్తుంది. అక్కడ కూడా ఏంటంటే సర్వీస్ రూపంలోనే తిరిగి వచ్చింది. మీకు శాలరీస్ ఇచ్చారంటే సర్వీస్ రూపంలో మనకి ఆ కాస్ట్ తిరిగి వచ్చేసింది. కాబట్టి ఏంటంటే ఆ సర్వీస్ని మనం వాడుకున్నాం కదా. సో ఇది కూడా ఏంటంటే అలొకేషన్ ఆఫ్ మనీ మేడ్ ఆన్ టు అక్వైర్ ఎ ఫిక్స్డ్ అసెట్, దట్ ఈస్ డిప్రిసియేషన్. తరుగుదల అంటే అది. ఓకే. రెండో క్వశ్చన్ మీకు వచ్చినప్పటికీ హౌ డు యూ ప్రొనౌన్స్ డిఆర్ ఇన్ ద జర్నలైజేషన్. దీనికి కూడా 19 ఓట్లు వచ్చినాయి. దీంట్లో ఫస్ట్ దాంట్లో డెటార్ అనే దానికి 58%, డెబిట్ అనే దానికి 26%, డెబిట్ రికార్డ్ అనే దానికి 16% వచ్చింది. అలా దీంట్లో డెటార్ అనేది అందరూ వాడుతూ ఉంటారు. క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్, క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్. ఈ డెటార్ అనే పదం వాడతారు. మీరు మామూలుగా జనరల్గా కామన్ సెన్స్గా అడుగుదాం, డెటార్ అంటే ఎవరు? ఒక వ్యక్తి. ఇట్ ఈజ్ ఏ పర్సనల్ వన్. అంటే క్యాష్ డెటార్ అవుతాడా? అది అసెట్, రియల్ అకౌంట్. మరి డెటార్ అని ఎందుకు పిలుస్తున్నాం మనం అంటే డెటార్ అనే పదం కరెక్ట్ కాదు. డెబిట్ అంటున్నాం. మరి డిఆర్ అని రాస్తుంది కదా, మరి డెబిట్ అంటే మరి అది ఎబ్రివేషన్ కదా, షార్ట్ ఫామ్ కదా. మరి డిఆర్ డెబిట్ అన్నంత మాత్రాన అది ఎలా సరిపోద్ది మీకు? తర్వాత మరి డిఆర్ అంటే డెబిట్ రికార్డ్ అని రాస్తున్నాం. దట్ ఈస్ కరెక్ట్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇట్ ఈస్ ఎ డెబిట్ రికార్డ్, నాట్ డెటార్, నాట్ డెబిట్. నారా అది ఎవరూ పలకట్లేదు. క్యాష్ అకౌంట్ డెటార్, క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్, క్యాష్ అకౌంట్ డెటార్ టు కమిషన్, ఇట్లానే మాట్లాడుతున్నారు తప్ప ఆల్మోస్ట్ అందరూ కూడా మన కాలేజీలో కానివ్వండి, ఒక్కోసారి నేను కూడా అలాగే పలికేస్తున్నాను. ఎందుకంటే ఆ పదం 100 మంది మాట్లాడేటప్పటికి నాకు కూడా అదే అలవాటుగా వెళ్ళిపోయింది. సో ది డెటార్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ వన్, డెబిట్ ఈజ్ ఆల్సో నాట్ ఏ కరెక్ట్ వన్, డెబిట్ రికార్డ్ ఈజ్ కరెక్ట్ వన్. కానీ దానికి 16 పాయింట్సే వచ్చినాయి. కానీ మీరు దాన్ని సరి చేసుకోండి. మీరు ఒక సపోజ్ ఇఫ్ యూ గాట్ ఎనీ డౌట్, నా ఎక్స్ప్లెనేషన్లో మీకు సూటబుల్ కాకపోతే యూ ప్లీజ్ మేక్ ఎ కామెంట్, నేను మళ్ళీ ఇంకో రిప్లై మీకు ఇస్తాను. ఓకే. ద థర్డ్ వన్ ఈస్ హౌ ద ట్రేడింగ్ అకౌంట్ హెల్ప్ యూ అని అన్నాడు. యూ మీన్స్ ఎ బిజినెస్ మ్యాన్.
హౌ ద ట్రేడింగ్ అకౌంట్ విల్ హెల్ప్ యూ అంటే ఏం రాశారంటే టు నో గ్రాస్ ప్రాఫిట్ 94% అన్నారు, కరెక్ట్. టు నో ది కంపారిజన్ ఆఫ్ ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ అట్ ది బిగినింగ్, ఇది ఒక రకంగా కరెక్ట్. కానీ 6 పాయింట్సే వచ్చినాయి దానికి. ఎట్లా అంటే మీకు టు నో ది గ్రాస్ ప్రాఫిట్, నో డౌట్ యూ విల్ గెట్ ఎ గ్రాస్ ప్రాఫిట్. దెన్ వాట్ ఈస్ గ్రాస్ ప్రాఫిట్? హౌ ద గ్రాస్ ప్రాఫిట్, ద రిజల్ట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ విల్ హెల్ప్ ఎ బిజినెస్ మ్యాన్. ఏమండి రిపోర్టింగ్ ఎలా ఉండాలంటే, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఎలా ఉండాలంటే ఇట్ విల్ యాక్ట్ ఎస్ ఎ గైడ్ టు ఎ బిజినెస్ మ్యాన్ టు టేక్ ఎ వైజ్ ఎకనామిక్ డెసిషన్స్. నిర్ణయాత్మకమైన డెసిషన్స్ తీసుకోవడానికి ఇది ఉపయోగపడాలి. అంతేగాని ట్రేడింగ్ అకౌంట్ చేసేసాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేసేసాం, బ్యాలెన్స్ షీట్ చేసేసాం, ఏం చేసేసాం మనం? దీనివల్ల జరిగేది ఏంటి? ఏమండి అకౌంట్స్లో చాలా 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 డెప్త్ ఉంది. ఒక మనిషి చేయని అడ్వైజు ప్రాణం లేని, మాట్లాడి శక్తి లేని ఒక పేపర్ చెప్తుంది, అదే రిపోర్ట్. నానా అయితే అట్ ది టైమ్ we start a businessman will make a thorough survey about his activity. నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నేను ఒక కాంట్రాక్ట్ చేయాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు 10 మందిని ఎంక్వైరీ చేస్తాడు. ఒకడేమో చెత్త బిజినెస్ అంటాడు, ఇంకొకడేమో బాగుంటుంది, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొద్దిగా అధిగమించినట్టయితే ఇట్ ఇస్ ఎ వెరీ గుడ్ బిజినెస్ అంటాడు. తర్వాత మీ ఏరియాలో ఎవరు పోటీ లేరు కాబట్టి యూ టేక్ ఇట్ అంటాడు. అంటే రకరకాల వెర్షన్స్ వస్తాయి. తర్వాత ఏంటంటే అది ఖచ్చితంగా మనం పెట్టాలని ఉద్దేశంతో మనం ఉంటాం కాబట్టి దాన్ని ఖచ్చితంగా స్టార్ట్ చేసి తీరుతాం. మనం తీరినప్పుడు దీంట్లో ఏంటంటే ఓకే, యావరేజ్గా ఐ విల్ గెట్ 40% గ్రాస్ మార్జిన్. ఓకే, అయిపోయింది, బిజినెస్ స్టార్టెడ్, ప్రాక్టికాలిటీ స్టార్ట్ అయిపోయింది. అయితే అతనికి ఒక రకమైన డౌట్ మనసులో ఏమవుతూ ఉంటుందంటే, వీఆర్ సెల్లింగ్ ది గూడ్స్ ఆర్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ది కాంట్రాక్ట్, ఏదైనా కానివ్వండి, వీఆర్ రిసీవింగ్ ది మనీ, వీఆర్ పర్చేసింగ్ ది మెటీరియల్, వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్, డే టు డే వర్క్ వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. బట్ యామ్ ఐ కరెక్ట్? యామ్ ఐ గెస్ ఇస్ కరెక్ట్? యామ్ ఐ ఎస్టిమేషన్ ఆఫ్ ప్రాఫిట్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ మై సర్వీస్ ఇన్ ద ఎగ్జిక్యూషన్ అనేది కరెక్టా కాదనేది డౌట్ రాదా? ఖచ్చితంగా వస్తుంది కదా. మరి నేను ఈ కాంట్రాక్ట్ చేస్తున్నాను, నా ఎస్టిమేషన్ ఈజ్ 40%, వెదర్ ఐఎమ్ గెటింగ్ 40% ఆర్ నాట్? If not, why I am not getting? What may be the reason? It may be a clerical mistake. Due to clerical mistake, I was misguided. 38% వచ్చిందండి. ఒరిజినల్గా 38% రాదు, ఎగ్జాక్ట్గా 40% 41% వచ్చింది. డ్యూ టు క్లరికల్ మిస్టేక్ ఇట్ వాస్ షోన్ లైక్ 38%. అని గాబరా పడకుండా వీ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ వీ హ్యావ్ టు వెరిఫై ద రిలేటెడ్ థింగ్స్ విత్ ది ఓచర్స్. అయిపోయింది, వచ్చింది. తర్వాత లేకపోతే నిజంగా ఏదన్నా కారణాంతరాల వల్ల మనం అనుకున్న మెటీరియల్, మనం అనుకున్న కాస్ట్ కంటే ఎక్కువ పెరిగి మనకు వచ్చిన గ్రాస్ మార్జిన్ తగ్గిపోయింది అనుకోవడానికి కూడా మీకు ఒక కన్ఫర్మేషన్ కావాలి. ఓ బికాస్ ఆఫ్ దిస్ ఐ గాట్ 2% లోయర్ ఇన్కమ్ దాన్ మై ఎస్టిమేషన్ అని కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు ఖచ్చితంగా మీ నడక జాగ్రత్తగా ఉంటుంది. దాని తర్వాత నడకలో మార్పు వస్తుంది మీకు. అమ్మో ఇది చేయొద్దు, ఇది చేస్తే ఐ విల్ గెట్ లాస్ అనుకుంటాడు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతాడు. ఖచ్చితంగా దీనికి సమాధానం ఏంటంటే హౌ ద ట్రేడింగ్ అకౌంట్ విల్ హెల్ప్ యూ అంటే, యూ అంటే బిజినెస్ మ్యాన్, ద ట్రేడింగ్ అకౌంట్ విల్ హెల్ప్ యూ టు నో ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ యాక్టివిటీ. మీ యొక్క యాక్టివిటీ, మీ యొక్క బిజినెస్ యొక్క స్ట్రెంగ్త్, బలాన్ని నిరూపిస్తుంది అన్నాడు. బలం ఏంటి? 40% బలం. కానీ 40% రాకుండా 38 వచ్చినా 42 వచ్చినా కూడా అసలు మీ బలం ఎంత, మీ యొక్క యాక్టివిటీ, మీ ఆలోచన విధానం ఎంత బలమైనది అని చెప్పడానికి మాత్రం ఇది ఉపయోగపడుతుంది. గ్రాస్ ప్రాఫిట్ వల్ల ఏమవుతుంది? గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది, అందరికీ తెలిసిన విషయమే. కానీ గ్రాస్ ప్రాఫిట్ తోటి మనం సాధించగలిగింది ఏముంది? ఎందుకంటే in any organization, accountant is a key person. Prestigious and privileged job in any organization. ఒక యాజమాన్యానికి మీరు ఇది సార్ పరిస్థితి, మీరు అనుకున్న విధంగా లాభం రాకపోవడానికి ఇక్కడ తప్పైంది సార్ అని మనం లొకేట్ చేయగలిగితే మీ యొక్క విలువ అలా అంచెలంచెలుగా పెరిగిపోద్ది.
ఆయన మిమ్మల్ని తల ఎత్తి చూడాల్సిన పరిస్థితి మీరే కలిగించుకోగలుగుతారు. ఎందుకంటే మీరంత ఉన్నతంగా ఆయన ముందు ఎదిగిపోయారు. కాబట్టి ఏంటంటే మీకు ఉన్నత స్థితిని రావడానికి, మీకు ప్రమోషన్ రావడానికి మీ ఇంటర్ప్రిటేషనే కారణం అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇది చేసుకోండి. ఖచ్చితంగా ది గ్రాస్ ట్రేడింగ్ అకౌంట్ విల్ హెల్ప్ ఎ బిజినెస్ మ్యాన్ టు నో ద రియల్ స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ ఆర్గనైజేషన్. ఉన్నారా? అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. గ్రాస్ ప్రాఫిట్ కరెక్టే. గ్రాస్ ప్రాఫిట్ కరెక్ట్ కాదని అన్నాను. కానీ గ్రాస్ ప్రాఫిట్‌ని ఎలా వర్ణించగలుగుతారు మీరు అని నేను అడిగితే యూ మస్ట్ ఆన్సర్ లైక్ దిస్ అన్నాను. ఇలా వర్ణించగలుగుతాను. ఇది సార్ పరిస్థితి. సో, దీనికి మీ కోఆపరేషన్ నేను కోరుకుంటాను. యూ ప్లీజ్ ఐ యామ్ ఇన్వైటింగ్ దిస్ కామెంట్స్ ఆన్ దిస్ టాపిక్. నేను ఎలా చెప్పగలిగాను? అది మీకు నచ్చిందా? మీరు సాటిస్ఫై అయ్యారా నా ఆన్సర్స్ తోటి? చెప్పగలిగితే ఇవాళ కూడా ఒక 4 క్వెషన్స్ చేశాను. దయచేసి మీరు వీలైతే మీకు నచ్చకపోతే మీ ఆన్సర్ వేరేగా ఉంటే కామెంట్‌లో రాయండి. మీ పేరు కనిపిస్తుంది. మీ కామెంట్ కనిపిస్తుంది. తర్వాత ఏంటంటే నేను ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని నడుపుదాం అనుకుంటున్నాను. మినిమమ్ 4-5 క్వెషన్స్‌ని బట్టి. క్వెషన్స్‌లో డిస్కషన్ ఎక్కువ ఉందనుకుంటే నేను క్వెషన్స్‌ని తగ్గించుకుంటాను. డిస్కషన్ తక్కువ ఉందనుకుంటే క్వెషన్స్ పెంచుతాను. దీనివల్ల మీకు చాలా, చాలా, చాలా ఉపయోగపడుతుంది. రేపొద్దున ఇంటర్వ్యూస్‌లో ఇట్ విల్ బెనిఫిట్ యూ ఎ లాట్. కాబట్టి ఏంటంటే ఐయామ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఐయామ్ రిక్వెస్టింగ్ యువర్ this cooperation regarding the issue. So please subscribe my channel, and if satisfied with me, you please recommend me to your friends also. Thank you very much. Good day.